అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల జనవరి నెల తేదీ 3వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి చతుర్థి, నక్షత్రం ధనిష్ట, కరణం వర్ణిజావిష్టి, పక్షం శుక్లపక్షం, రోజు యోగం వజ్రం, జన్మరాశి మకర రాశి. అభిజిత్ కాలం వచ్చేసి మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల నుండి 12 గంటల 46 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం వచ్చేసి ఉదయం 9 గంటల 18 నిమిషాల నుండి 10 గంటల వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల నుండి 1 గంట 27 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 11 గంటల 7 నిమిషాల నుండి 12 గంటల 25 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం నుండి 4 గంటల 18 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. జనవరి నెల 3వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం నాడు జనవరి నెల 3వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని 1, 2, 3, 4 పదములు, భరణి 1, 2, 3, 4 పదములు, కృతిక 1 వరకు ఉంటాయి. మేషరాశి వరకు శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి శుక్రవారం నాడు ఆధ్యాత్మికత సహాయం తీసుకోవడానికి మీకు ఇది ఐటెం. ఎందుకంటే మీ మానసిక ఒత్తిడిలో ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైన మార్గం. ధ్యానం, యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది. అయినప్పటికీ మీరు మీ ఖర్చులు లేక అనవసరపు ఖర్చులపై శ్రద్ధ కలిగి ఉండాలి. ఇతరుల సలహా మేరకు ఇంటూ చేయడం తప్పనిసరి కాగల రోజు. మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన మీ మూడ్ను అప్సెట్ చేయవచ్చు. భాగస్వామి ప్రాజెక్టులో సానుకూల ఫలితాల కంటే వ్యతిరేక ఫలితాలు మరిన్నిటిని సృష్టిస్తాయి. ప్రత్యేకించి ఎవరినో మిమ్మల్ని అలసుగా తీసుకొని వచ్చినందుకు మీపైన మీరే కోపంగా ఉంటారు. మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి తన పరిధిలో మరి ఎక్కువగా ముగిపోవచ్చు. అది మిమ్మల్ని నిజంగా అప్సెట్ చేయవచ్చు. ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనంగా ఉంటాయి. మీరు ప్రయాణం చేసి పెట్టే మూడ్లో ఉంటారు, కానీ మీరు ఎలా చేస్తే కనుక విచారిస్తారు. మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు మీ ప్రియమైన వారికి మధ్య మూడో వ్యక్తి జోక్యం మరియు మరింత రాబడిని కలిగేలా చేస్తుంది. మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి. మీరు కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించండి. లేనిచో అనవసర తగాదాలు, గొడవలు జరిగే ప్రమాదం ఉంది. ఈరోజు మీరు రోజువారీ అవసరాన్ని తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు. దాంతో చివరికి మీ మూడ్ను పాడు చేయగలదు. అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుకూలంగా లేదా స్నేహితులతో గడపండి. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి, ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది. మీరు చాలా పేరు పొందుతారు. వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు. ఈరోజు మీరు కార్యాలయంలో పనిచేయడానికి ఇష్టపడరు. మీరు ఒక డైనమాలో ఎదుర్కొంటారు. ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందగలరు. రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు బాగా దగ్గర అవ్వాలని కలవడానికి వినియోగిస్తారు. వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాటమయమని కొందరు అనుకుంటారు, కానీ ఈరోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది. విచారాన్ని తనవేయండి. అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చడాల్సి ఉంది, కానీ పిల్లలతో మరి ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి. మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది, కానీ మీ యొక్క కార్యాలయం పనులకు వినియోగిస్తారు. కానీ ఈరోజు మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడం, వాటిని భూతద్దం నుంచి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి. వృత్తి వ్యాపారాల్లో తండ్రి గారి సలహా మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. మీ డార్లింగ్తో కొంత విభేదం తలవచ్చును. మీ జతతో మీ యొక్క పొజిషన్ని అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు, కానీ కష్టమే అవుతుంది.
మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వలన వారికి కోపం వస్తుంది. పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది. కానీ ఆ ఇబ్బందులన్నీ ఎప్పుడు మటమాయం అవుతాయి. సహోద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మీరు కుటుంబ సభ్యుల కోపానికి బాధితుడు అవుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి. మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను మానండి. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు. కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది. గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో ఫ్యామిలీ లేతే చాక్లెట్లు తినే అవకాశం ఉంది. ఏదైనా స్వచ్ఛందంగా చేయడం పొందిన వారికే కాదు, మీకైతే ఎప్పుడు వెనక ఆలోచించుకునే కూడా సానుకూలత ఉంటుంది. వైవాహిక జీవితం కాదు, ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు. మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టుగా మార్చుకోండి. ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. కొన్ని ముఖ్యమైన పథకాలు అమలులో జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలు చేకూరుస్తాయి. విజయాన్ని, సంతోషాన్ని చెప్పే శుభ సమయం. మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులకి అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి. ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు. మీరు ముందుకు వెళ్ళే ముందు మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి. ఈరోజు సామాజిక, మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్లో ఉన్నారు. మీకు చక్కని సక్సెస్ తప్పదనిపిస్తుంది. వారాంతంలో కుటుంబంలో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు. మీరు మీ వ్యాపారానికి మరింత ఎత్తులో ఉంచుతారు. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది. అది మీకు, మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది. ఈరోజు మీరు మంచి నవలని కానీ, మ్యాగజైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు. అసలు ఏ కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు. మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాటవాలను బయటకు తీస్తారు. మంచి మంచి ఫోటోలు మీరు తీస్తారు. నిరాశ దృక్పథం తొలగించుకోవాలి. ఎందుకంటే అది మీ అవకాశాల గురించి వేయడమే కాదు, మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది. మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు ఎదురుపడుతూ కాటి వస్తాయి. అతిథి రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. మీకు ప్రియమైన వారితో ఫ్యామిలీ లైఫ్లో ఆహారాన్ని పంచుకొని తినండి. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్నవారిని సంప్రదించండి. మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలను, సూచనలు తీసుకోండి. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేనని మీరు అనుకుంటున్నారా? అదే గనక నిజమైతే పెళ్ళి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమైన ఘటన అని ఈరోజు మీకు తెలిసి రానుంది. ఈ ప్రేమైన వారు కూడా మంచి మూడ్లో ఉంటారు. మీరు వేసే జోకులకు మనసారా నవ్వుతారు. మేషరాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ప్రేమ వ్యవహారాలు, వృత్తి వ్యవహారాల జీవితాల్లో అంతగా అనుకూలంగా లేదు. మేషరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 2. పరిహారం వచ్చి ఒక అద్భుతమైన మరియు శిరస్మరమైన ప్రేమ జీవితం కోసం మీ జోబులో ఒక పన్నీర్ చల్లిన చేతిలో రుమాలను ఉంచండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కాబట్టి మేషరాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది. అందరు కూడా జాగ్రత్తగా ఉండండి. రేపు శుక్రవారం రోజు అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు. మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. మీ వ్యక్తిగత సంబంధ విషయాల్లో ఒక ముఖ్యమైన వృత్తి కనిపిస్తుంది. అది మీ ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని లేపెత్తిస్తుంది. మంచి నవల్ని కానీ, మ్యాగజైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు. అసలు ఏ కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు. మీ యొక్క ఫోటోగ్రఫీ అంతగా ప్రతిగా పాటలను బయటకు తీస్తారు.